अल्हम्दुलिल्लाह। अपने मुक़द्दस नाम की तरह हर दुल्हा दुल्हन की हयात नौ के आगाज का बावखार नाम HKGN फर्नीचर्स। जी हाँ, HKGN फर्नीचर्स NRIs कारनशीन फैमिलीज के लिए दीदाज़ेब। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। YS शर्मिला AP की जारी इंतखाबी मुहिम में अपने भाई CM YS जगन मोहन रेड्डी के खिलाफ खड़ी हैं। चौंका देने वाली बात तो यह है कि इन्हें AP पुलिस ने चंद मिनट कबल गिरफ्तार कर लिया था, जब वो चलो सेक्रेटरीट के एहतजाजी प्रोग्राम में शामिल हुई थी, जिसमें DSC की मेगा भर्ती के बारे में फौरी अपडेट का मुतालबा किया गया था। शर्मिला को विजयवाड़ा में गिरफ्तार किया गया था और इन्हें फौरी तौर पर डिगराला पुलिस स्टेशन मुंतकिल कर दिया गया था, जहां इन्हें दीगर कांग्रेस कायदीन के साथ रखा गया है जो आज एहतजाज कर रहे थे। घर में नज़रबंदी से बचने के लिए शर्मिला कल रात कांग्रेस के दफ्तर में ही सो गई थी और आज चलो सेक्रेटरीट के एहतजाज के लिए निकली। सिर्फ आज AP पुलिस ने इन्हें गिरफ्तार किया है। शर्मिला की गिरफ्तारी के मंजर अब सोशल मीडिया पर शेयर हो रहे हैं। शर्मिला CM जगन मोहन रेड्डी की बहन होने के नाते पोलिंग से पहले गिरफ्तार होकर सुर्खियों में है। నిజంగా బాధ చెప్పండి మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మ ఎలా ఫీల్ అవుతుంది, నాన్న ఎలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి? ఆయన ఆత్మకు శోభిస్తూనే ఉంటది, అమ్మ కూడా బాధపడతారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈ రోజు కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం CS కూడా లేరంటారు. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్న తేయడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాలి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము. ఈ రోజు కనీసం కనికరం లేకుండా, మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్ లోనే ఉండేటట్టు చేశారు. పాపం కదా, ఒక ఆడపిల్లని ఇలా చేయడం పాపం కదా? పాపమే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే. ముఖ్యంగా ప్రతిపక్షాలు, జర్నలిస్టులు ఇంతగా కొట్లాడుతున్నా కూడా కొట్లాడు కనీసం వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఈ రోజు గౌరవించకుండా ఈ రోజు ఇట్లా గాయపరిచి. మేడం, మీ RK గారు మళ్ళీ జాయిన్ అయ్యారు మంగళగిరిలో.